అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి, ఏ సిస్టమ్ని చూస్ చేసుకోవాలి, ఆ కంపెనీ ఎట్లుండాలి, ఎట్లుంటే అసలు ఎలా ఉంటే ఆ కంపెనీ మంచిదని మనం అనుకోవాలి, ఎలా ఉంటే కంపెనీకి ఫ్యూచర్ ఉంటుంది, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ పాయింట్స్ ప్రకారంగా మనం 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 మాట్లాడుకుందాం. ఓకేనా? సో దీంట్లో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి దేర్ షుడ్ బి దేర్ షుడ్ బి డిమాండ్ అండ్ సప్లై ఫర్ ద ప్రోడక్ట్. సో ఖచ్చితంగా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో అయినా, ఏ కంపెనీలో అయినా, అది నిజంగా జెన్యున్ కంపెనీ అయితే దాంట్లో ఖచ్చితంగా వా మనం వాడుతున్న ప్రోడక్ట్ కావచ్చు, దాంట్లో ఉండే ప్రోడక్ట్ కావచ్చు, దానికి ఖచ్చితంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉండాలి. డిమాండ్తో పాటు సప్లై కూడా ఉండాలి. చాలా ఎక్కువగా డిమాండ్ అండ్ సప్లై ఉంటేనే అది నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్. ఏదో ఏదో ఒకటి ఏదో ఆ, ఏమంటారు, టీవీలు తీసుకొచ్చి, ఫ్రిడ్జ్లు తీసుకొచ్చి, ఏదో ఉప్పులు తీసుకొచ్చి, చింతపండు తీసుకొచ్చి దానికి డిమాండ్ అనొద్దు. దానికి చాలా స్పెషల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. అది ఫ్యూచర్ లో కూడా చాలా చాలా ఎంతో ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ అయి ఉండాలి. లైక్ సిఎండి, లైక్ మన దాంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సిఎండి కానీ చాలా ప్రోడక్ట్స్, ఇట్లా ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అయి ఉండాలి, చాలా ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి. ఏదో ఊరికనే బయట కిరాణా షాప్ లో దొరికే ప్రోడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటే అది వర్కౌట్ కాదు, అది రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. సో సిఎండి లాంటివి కానీ, సబ్లింగల్ స్ప్రేస్ లాంటివి కానీ, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మనకు క్రిల్ ఆయిల్ కానీ, ఎల్ఆర్జినైన్ కానీ, ఇట్లా ఉన్న దాంట్లో చాలా స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. చాలా చాలా మనకు మన దాంట్లో నానో టెక్నాలజీ ఉంది. ఇట్లా ఎన్నో ప్రోడక్ట్స్ చాలా చాలా ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి. అవి వాటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉండాలి, అండ్ దాంతో పాటు ఎక్కువ సప్లై ఉండాలి. మరి మన మన కంపెనీలో మరి అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఎస్, తప్పకుండా ఉన్నాయి. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సబ్లిమినల్ స్ప్రేస్ అని చెప్పేసి, పేటెంట్ ఫార్ములాతోని, సిఎండి అని చెప్పేసి, తర్వాత ఎలార్జినైన్, తర్వాత మనకు ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోడక్ట్స్, నానో నానో ఎలక్సైజర్ అని చెప్పేసి, తర్వాత నానో టెక్నాలజీ అని చెప్పేసి ఎన్నో ప్రోడక్ట్స్ మన దాంట్లో యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. చాలా అంటే చాలా హెవీ డిమాండ్ ఉంది. సప్లై కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంత డిమాండ్ ఉంటే అంతే సప్లై ఉండాలి. డిమాండ్ నుండి సప్లై లేకపోయినా, సప్లై నుండి డిమాండ్ లేకపోయినా ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళదు. ఆ బిజినెస్ అనేది చాలా చాలా డీప్ గ్రోత్ లో ఉంటుంది, ఎప్పుడు సక్సెస్ఫుల్ కాలేదు. సో మనం మన బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, ఏ స్టోర్ లో చూసినా స్టాక్ అనేది అవైలబుల్ గా ఉండట్లేదు. అంటే దాని అర్థం ఏంది? స్టాక్ అనేది అయిపోతూనే ఉంది, వస్తున్న కొద్దికి అయిపోతూనే ఉంది కదా. అంటే దాన్ని ఏమన్నట్టు, అక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ప్రోడక్ట్ మిగలట్లేదు, ప్రోడక్ట్ వెళ్ళిపోతూనే ఉంది, ఎక్కువ కస్టమర్లు, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ వస్తున్నారు, ప్రోడక్ట్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది, ప్రోడక్ట్ సేల్ అయిపోతూనే ఉంది. అంటే దాని అర్థం ఏంది? మన బిజినెస్ కి, మన ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, అండ్ అదే విధంగా ఎక్కువ సప్లై కూడా ఉంది. అయిపోతూనే ఉంది, వస్తూనే ఉంది, అయిపోతూనే ఉంది, వస్తూనే ఉంది. ఒకసారి స్టోర్ వాళ్ళు అడగండి, వాళ్ళు అయిపోతున్న కొద్ది వాళ్ళు పెడుతూనే ఉంటారు, స్టాక్ అనేది పెడుతూనే ఉంటారు అనమాట. దానికి రీజన్ ఏంటంటే మన దాంట్లో ప్రోడక్ట్ కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది, సప్లై ఉంది. సో మనం కూడా చూస్ చేసుకోవాల్సిన నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉండాలంటే, దాంట్లో ఉన్న ప్రోడక్ట్ కి చాలా డిమాండ్, చాలా సప్లై ఉండాలి. అప్పుడే అది చాలా మంచి మార్కెటింగ్, మంచి బిజినెస్ అయి ఉంటది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఇది మనకు మన బిజినెస్ కి ఆల్రెడీ ఉంది. డోంట్ వరీ, వెస్టీజ్ అనేది చాలా డిమాండ్, చాలా సప్లైబుల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మనకు. డోంట్ వరీ. ఓకేనా? సో దాంతోపాటు సెకండ్ పాయింట్ వచ్చేసి, బీ ష్యూర్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ద ప్రొడక్ట్స్. మనం ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నామో మన బిజినెస్ లో, నువ్వు వాటితో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాడుతున్నాము, కొంతమంది ఇంకా వాడలేదు, కొత్త చాలా మంది ఇప్పుడు దీనిలో ఉన్నారు కాబట్టి మీరు వాడకపోతుండొచ్చు. మీరు కొన్ని ప్రోడక్ట్స్ వాడి ఉండొచ్చు, ఆయిల్, టూత్ పేస్ట్ వాడి ఉండొచ్చు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ వాడకపోయి ఉండొచ్చు. కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ కానీ, కొంచెం మనకు ఫ్యూచర్ లో హెల్త్ ప్రాబ్లం రాకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి వాడకపోవడం కానీ, చాలా ప్రోడక్ట్స్ మీరు వాడి ఉండకపోవచ్చు. ఆ ప్రోడక్ట్స్ ఒకసారి వాడండి. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ నేనైతే నా వెస్ట్ ప్రోడక్ట్ నేను లవ్ లో పడిపోయినా ఇప్పుడు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి సోప్స్ ఉంటాయి, మంచి ఆయిల్ ఉంటది, మంచి టీ పౌడర్ ఉంటది, మంచి సబ్లింగల్ స్ప్రేస్ ఉంటాయి, టేస్టీగా ఉంటది, మల్టీవిటమిన్ గమ్మీస్ ఉంటాయి, చాలా ఎక్సలెంట్ గా గమ్మీస్, చాలా మంచిగా టేస్ట్ ఉంటాయి అవి. ప్రోటీన్ పౌడర్స్ ఉంటది, బ్రేక్ఫాస్ట్ ఉంటది. ఇవన్నీ ప్రోడక్ట్స్ నాకు చాలా ఇష్టం. నేను దాంట్లో, అంటే దానికి ఇక్కడ పాయింట్ ఏముంది? బీ షూర్ బీ ష్యూర్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ద ప్రొడక్ట్స్. నేను ఖచ్చితంగా నా ప్రొడక్ట్స్ నేను లవ్ లో పడిపోయాను అనమాట. నేను నాకు చాలా నచ్చినాయి ప్రొడక్ట్స్. అట్లా నువ్వు కూడా వాడుతున్న ప్రోడక్ట్స్ తో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో అయినా సరే, ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు నువ్వు చాలా దానికి కనెక్ట్ అయిపోవాలి. దాంట్లో నువ్వు లవ్ లో పడిపోవాలి, ఒక మాటలో చెప్పాలంటే.
అంటే అంత నచ్చిపోవాలి, అంత నచ్చాలి నీకు ప్రోడక్ట్, అంత బాగుండాలి ప్రోడక్ట్, అంత దానికి అడిక్ట్ అయిపోవాలి. అంత బాగుంటేనే ఆ బిజినెస్ చాలా ముందుకెళ్తది. ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి పెడితే కాదు. చాలా 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 క్వాలిటీగా ఉండాలి. ఆ ప్రోడక్ట్‌కి మనం చాలా కనెక్ట్ అయిపోవాలి. అంత బాగుండాలి ఆ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వాడితే దేనికి గూడా ఇంత గూడా 1% గూడా ఇంజ్యూరీ అవ్వద్దు. ఏది గూడా మనకు సైడ్ ఎఫెక్ట్ రావద్దు. అంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. ఆ ప్రొడక్ట్స్‌తో నువ్వు ఖచ్చితంగా నువ్వు మంచి ఏమంటారు దాన్ని? ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్‌తో మనం ఎక్కువ కనెక్టివిటీతో ఉండాలనమాట. ఆ కనెక్టివిటీ ఉండాలంటే ఆ ప్రొడక్ట్ బావుండాలి. సో, ఓవరాల్‌గా ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలి. ఆ ప్రొడక్ట్స్‌తో మనం ఖచ్చితంగా మంచి కనెక్టివిటీతో ఉండాలి. ఇది పాయింట్ అనమాట. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. తర్వాతొచ్చేసి బీ ష్యూర్ ద కంపెనీ ఈస్ రాక్ సాలిడ్. కంపెనీ ఎంత రాక్ సాలిడ్ ఉండాలంటే, ఆ కంపెనీ మేనేజ్‌మెంట్ గావచ్చు, ఆ కంపెనీ అసలు కంపెనీ థీమ్ గావచ్చు, కంపెనీ స్టాండర్డ్స్ గావచ్చు, ఎంత రాక్ సాలిడ్ ఉండాలంటే, ఏదో నిన్న మొన్న వచ్చిన కంపెనీ అయ్యుండదు. ఇంకోటి కంపెనీ అనేది ఎంతో చాలా పెద్ద బెంచ్ మార్క్ పెట్టుకొని, ఎంతో పెద్ద గోల్ పెట్టుకొని, ఎంతో పెద్ద డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తుండాలి. అంత రాక్ సాలిడ్ ఉండాలి కంపెనీ. ఏదో తుతుంబర్ కంపెనీ వచ్చేసి నా కింద రా ఒకటే లైన్ ఉంటది, 2 లైన్‌లుంటాయి. ఇంక బయట వెస్టీజ్ కంపెనీలో వేరే కంపెనీలో డబ్బులు వస్తలేవు. నా కంపెనీకి రా, నా కిందేసుకుంటా, నేను నా పైనేసుకుంటా, నేను జాయిన్ చేపించుకుంటా, నేను నీకు అది చేస్తా, ఇది చేస్తా. అది కాదు నమ్మాల్సింది. కంపెనీ ఏంటి? కంపెనీ ఫ్యూచర్ ఏంటిది? కంపెనీ థీమ్ ఏంటిది? కంపెనీ కాన్సెప్ట్ ఏంటిది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే నీకు అర్థమైతది. నేను చెప్తాను కదా! ఏ కంపెనీ గురించైనా సరే నువ్వు తెలుసుకోవడం మొదలుపెడితే, ఒక కొద్ది రోజుల తర్వాత నీకు కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ నీకు తెలుస్తాయి. ఆ కంపెనీ నిజంగా ఎంత పెద్దది, ఎంత రాక్ సాలిడ్‌గా ఉంది, అది నీకు అర్థమైతది. నేను చెప్తున్నా కదా! మన వెస్టీజ్ కంపెనీ, నేను చేస్తున్న నా వెస్టీజ్ కంపెనీ, మన వెస్టీజ్ కంపెనీ ఈరోజు రాక్ సాలిడ్‌గా ఉంది. మామూలుగా గాదు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్‌కే చెమటలు పట్టిస్తున్న కంపెనీ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ. ఏదో నా కంపెనీ కాదు నేను గొప్పలు చెప్పుకోవట్లే. ఎంతో టర్నోవర్, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, ఎక్సలెంట్ మేనేజ్‌మెంట్, ఎక్సలెంట్ ట్రాన్స్‌పోర్టింగ్ గావచ్చు, ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గావచ్చు. ఇవన్నీ చూసుకుంటే చాలా రాక్ సాలిడ్‌గా ఉంది. అందుకోసమే ఏదన్నా బిజినెస్ చేసే ముందు కంపెనీ ఎలా ఉంది, ఎంత రాక్ సాలిడ్‌గా ఉంది, ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, ఎంత స్ట్రాంగ్ పిల్లర్స్ దాని వెనకాల ఉన్నారు అనేది మనము చూసుకోవాలి. ఓకేనా? సో, డోంట్ వర్రీ, మన కంపెనీ చాలా పెద్ద మేనేజ్‌మెంట్ అండ్ డెఫినైట్‌లీ మన కంపెనీ రాక్ సాలిడ్‌గా ఉంటది. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద కంపెనీ యూ చూస్ షుడ్ బి విత్ లాట్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. మనం చూస్ చేసుకునే కంపెనీ అంటే మనం ఎంచుకునే కంపెనీ ఏదో నార్మల్ కంపెనీ అయి ఉండొద్దు. దానికి ఎన్నో విలువలు, ఎన్నో వాల్యూస్, చాలా విలువలతో కూడిన బిజినెస్ చేయాలి. చాలా విలువలతో కూడిన బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలువలతో కూడని బిజినెస్ ఎలా ఉంటది తెలుసా? ఏది పడితే అది ప్రోడక్ట్ తీసుకురావడం. అగరబత్తీలు, చింతపండు, ఉప్పులు, కారము, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంక బయట అన్ని ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ తీసుకొచ్చి, ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రొడక్ట్ తీసుకొచ్చి బిజినెస్‌లో పెట్టి 400 ప్రొడక్ట్ కాదు, దాదాపు 4000 ప్రొడక్ట్ తీసుకొచ్చి బిజినెస్ చేయాలి. దాంట్లో ఎథిక్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు, విలువలుండవు, ఏముండవు. వాళ్ళ అజెండా ఏముంటది? నా ప్రొడక్ట్ ముందుకు పోవాలి, నా బిజినెస్ ముందుకెళ్ళాలి, నా టర్నోవర్ పెరగాలి. నేను ఇక కస్టమర్లు ఏమన్నా గాని కస్టమర్‌కి ఆళ్ళ బిజినెస్ ప్లాన్ పక్కన పెట్టు. వాళ్ళకి ఎంతో కొంత పడేస్తే సరిపోతది. కానీ నా బిజినెస్ చాలా ముందుకెళ్ళాలి. నేను చాలా ఎక్కువ ప్రొడక్ట్ తీసుకొస్తా, షాంపూలు తీసుకొస్తా, అన్ని తీసుకొస్తా అన్న వాళ్ళు దానికి వాల్యూస్, ఎథిక్స్ లాంటివి ఏమి ఉండవు దానికి. వాళ్ళు డబ్బు కోసమే బిజినెస్ చేస్తారు. డబ్బు మీద ప్రేమతోని బిజినెస్ చేస్తారు. యాస్ ఎ కస్టమర్‌కి ఏమి ఇవ్వాలి, ఇదేమి వాళ్ళు ఆలోచించరు. అలాంటి బిజినెస్ మనం చూజ్ చేసుకోవద్దు. ఎక్కువ ప్రొడక్ట్స్, ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ ఉండే బిజినెస్‌ని మనం చూజ్ చేసుకోవద్దు. ఈరోజు వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 20 ఇయర్స్ కంపెనీ. ఈ పాటికి కంపెనీ తలుచుకుంటే దాదాపు 4000 ప్రొడక్ట్ తీసుకురావచ్చు. కానీ ఈరోజు కంపెనీలో ఉండేటివి ఓన్లీ 400 కంటే ఎక్కువ. 400 ప్లస్ ప్రొడక్ట్స్ మాత్రమే మన బిజినెస్‌లో ఉన్నాయి. ఎందుకు? 4000 ప్రొడక్ట్స్ ఉండొచ్చు కదా మరి. ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకొస్తే ఎక్కువ టర్నోవర్ అయితది కదా! ఎందుకు తీసుకురావట్లే అంటే, ఏది పడితే అది తీసుకురావద్దు. ఒక ప్రోడక్ట్ తయారు కావడానికి ఆర్&డి డిపార్ట్‌మెంట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ చేసిన తర్వాత ఒక 6 నెలలు దాన్ని రీసెర్చ్ చేసి, డెవలప్‌మెంట్ చేసి, ఆ ప్రోడక్ట్ పని చేస్తుంది అన్న తర్వాత టెస్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ మన మార్కెటింగ్‌లోకి, మన స్టోర్స్‌లోకి వస్తది. అందుకోసమే ఈ రోజు కూడా 20 ఇయర్స్ లోపు కేవలం 400 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి.
ఇక్కడే అర్థం చేసుకోండి మన కంపెనీ ఎంత వాల్యూస్తో పనిచేస్తుంది, ఎంత విలువలతో పనిచేస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఆ విషయం ఏంటంటే, సో ఏ కంపెనీ అయినా సరే డబ్బులు పొందడానికి ఆలోచిస్తుంది కానీ మన కంపెనీ డబ్బులు డబ్బుల కోసం కాదు, చాలా విలువలతో బిజినెస్ చేస్తుంది, చాలా మంచి వాల్యూస్తో బిజినెస్ చేస్తుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దాదాపు నాకు తెలిసి కరెక్ట్ టైం తెలియదు, ఒక 3 or 4 years బ్యాక్ అనుకుంటా, 3-4 సంవత్సరాల కింద. సో ఎక్కడో సంథింగ్ ఇక్కడ మన చెన్నైలో అనుకుంటా, చెన్నైలో సంథింగ్ ఎక్కడో నాకు పర్టికులర్గా నాకు ఆ ఏరియా తెలీదు. నేను మా మెయిన్ అప్లైన్ చెప్పినప్పుడు అవి నేను కొంచెం న్యూస్లో కూడా చూసినది, అది నాకు అప్పుడు అంత గుర్తు లేదు వాస్తవానికి. ఒక ప్లేస్లో చెన్నైలో సంథింగ్ ఎక్కడో అనుకుంటా ఫ్లూయిడ్స్ వచ్చినప్పుడు, అంటే అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ చాలా మంది బిజినెస్ చేసే మన వెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఆ టైంలో అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం వర్షాలు రకరకాలుగా చాలా ఎక్కువ ఇవి రావడం ద్వారా అక్కడ వాళ్ళు పని చేయని సిచ్యువేషన్‌లో వాళ్ళ ఇండ్లు కట్టుకున్న ఇండ్లు కోల్పోవడం, వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళకపోవడం, అండ్ ఇంకోటి వాళ్ళు బిజినెస్ చేయకపోవడం, బయటికెళ్ళి ఇంకో పర్సన్‌కి కలవకపోవడం, అట్లా దాదాపు ఒక 1 మంత్ ఆళ్ళు ఏం పని చేయలే. అసలు ఏం పని చేయలేకపోయారు. ఇంట్లో నుంచి బయటికెళ్ళలేకపోయారు. అసలు మన బిజినెస్‌లో ఉన్నవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం పని చేయలేకపోయారు అసలు. 1 మంత్ అసలు వాళ్ళ దగ్గర వర్క్ లేదు, ఏమి లేదు. ఆ 1 మంత్ మొత్తం సాలరీ సున్నా ఉండాలి. అసలు వేరే కంపెనీ అయితే జీతాలు ఇవ్వొద్దు గూడా. కానీ వాళ్ళు పని చేసినా, పని చేయకపోయినా ఆ ప్రాంతం మొత్తం గూడా, ఆ ఏరియా మొత్తం గూడా దానికి ఎఫెక్ట్ అయిపోయింది గాబట్టి, మన గౌతమ్ బాలి సార్ వాళ్ళకి ఎంతైతే బిజినెస్ ఇంతకుముందుకు లాస్ట్ పే అవుట్స్ ఇంతకుముందుకు లాస్ట్ మంత్ ఈ యొక్క ఆపద రాకముందుకు లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఎంతొచ్చిందో, అదే ఇన్‌కమ్‌ని యాస్ ఇట్ ఈస్‌గా వాళ్ళు పని చేయకపోయినా, వాళ్ళ కింద బిజినెస్ నడవకపోయినా గూడా వాళ్ళ అకౌంట్‌లో వాళ్ళ ఐడీ పేరు పైన వాళ్ళ అకౌంట్‌లో వాళ్ళ లాస్ట్ పే ఔట్ ఎంతైతే ఉండెనో అంత పే ఔట్ ఎసింది. వాళ్ళు పనే చేయలే. అసలు ఆ ఏరియా మొత్తం గూడా అది సంథింగ్ చెన్నై సైడ్ అనుకుంటా. ఆ సైడ్ అక్కడ ఏం పని జరగలే, మార్కెటింగ్ జరగలే, బిజినెస్ జరగలే, ఎక్కువ సేల్ పోలే, ఏం పోలే. అయినప్పటికి గూడా అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని నా నా ఒక బిజినెస్ పార్ట్నర్స్, నా ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడొద్దు వాళ్ళని జెప్పేసి వాళ్ళకు ఎంత ముందుకు ఎంతైతే చెక్ వచ్చిందో అది 30 గాని, 40 గాని, 50 గాని, 60, 70, 80, 90 లక్ష కావచ్చు, ఎంతైనా కావచ్చు. వాళ్ళ అకౌంట్‌లో పడాల్సిన అమౌంట్ వాళ్ళకి మళ్ళీ పడిపోయింది. ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంత గ్రేట్ కంపెనీయో, ఎంత వాల్యూస్ ఉన్నాయో, ఎంత ఎథిక్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇది ప్రొడక్ట్‌కి పైన ఏదో డబ్బుల పైన బిజినెస్ చేయట్లే. చాలా చాలా పేదోళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరిని డెవలప్ చేయాలి. వాళ్ళందరికి అండగా ఉండాలి. వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి మన కంపెనీ థీమ్ పెట్టుకొని పనిచేస్తుంది. ఎంత వాల్యూస్‌తో పనిచేస్తుందో ఈ యొక్క నేను చెప్పిన ఇందాక ఈ విషయంతో ఆలోచించండి ఒకసారి. ఓకేనా? అలాంటి కంపెనీ అయ్యుండాలి. అంత అంత ఎక్కువ వాల్యూస్ ఉండాలి. అంత ఎక్కువ ఎథిక్స్ ఉండాలి. అలాంటి కంపెనీ చూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో, ఫోర్త్ పాయింట్ వచ్చేసి మస్ట్ హావ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్ అండ్ యువర్ అప్లైన్. మనకు చాలా ఎక్కువ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఖచ్చితంగా కావాలి. మీటింగ్స్, ట్రైనింగ్స్ కానీ కానీ బిజినెస్ కూడా చాలా ఉన్నాయి బయట. వాళ్ళు ఓన్లీ ప్రొడక్ట్ అని చెప్తారు. మార్కెటింగ్ అని చెప్తారు గానీ, ఏ ట్రైనింగ్స్ ఇవ్వరు. ఏ బిజినెస్ కాన్సెప్ట్స్ ఇవ్వరు. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి ఇవేం చేయరనమాట. ఇట్లా ఈ జూమ్ మీటింగ్స్ అని ఇవేం జరగవు అక్కడ. సో, మనం చూజ్ చేసుకునే కంపెనీలో ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఉండాలి. మీటింగ్స్ ఉండాలి. మంచి ఖచ్చితంగా మంచి మీటింగ్స్, మంచి పెద్ద పెద్ద ట్రైనింగ్స్ ఇస్తుంటేనే మనకు కూడా తెలుస్తుంటదనమాట. ఏదో గుడ్డిగా పోమంటే పోనీకి రాదది. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. ఎన్నో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్స్ ముందు వాళ్ళు పెట్టాలి. అది మీ అప్లయన్స్ సైడ్ నుంచి కావచ్చు, మీ టీమ్ నుంచి కావచ్చు, ఎంటైర్ కంపెనీ సైడ్ నుంచి కావచ్చు. మరి మన బిజినెస్‌లో ట్రైనింగ్స్ లేవా అంటే ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా ఒక రకమైన ట్రైనింగ్ మనకు. ఇప్పుడు చెప్తుంది కూడా. ఇట్లాంటి చిన్న చిన్న జూమ్ మీటింగ్స్ గాని, చాలా పెద్ద పెద్ద కంపెనీ ట్రైనర్స్ గాని, ఎన్నో ట్రైనింగ్స్, ఎన్నో సెమినార్స్, ఎన్నో స్టోర్ మీటింగ్స్ ఇట్లా ఎన్నెన్నో జరుగుతున్నాయి మనకు. ఎన్నెన్నో జరుగుతున్నాయంటే దానికి రీజన్ ఏందంటే, ఇంకా మన టీమ్ ఇంకా ఎక్కువ బిల్డప్ జేయాలి. ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పించాలి. వాళ్ళకి ఎక్కువ చెక్కులు ఇప్పించాలి. వాళ్ళ మైండ్ షార్ప్ చేయాలి. వాళ్ళు గూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత స్థాయికెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళకు రావాలి అంటే ట్రైనింగ్స్ ఎక్కువగా జరగాలి. మీటింగ్స్ ఎక్కువ జరగాలి. మరి మన కంపెనీలో ఉన్నాయంటే యెస్, తప్పకుండా ఎక్కువే ఉన్నాయి. మీకెంత గావాలో అంత నాలెడ్జ్ ఇస్తున్నాం. ఎంత గావాలో ఎన్ని గావాలో అంతకన్నా ఎక్కువ మీటింగ్స్ కూడా ఇస్తున్నామనమాట. సో, ఖచ్చితంగా మనం ఏదైనా బిజినెస్‌లోకి ఎంటర్ కావాలంటే దాంట్లో ఖచ్చితంగా ట్రైనింగ్స్ జరిగి ఉండాలి. జరుగుతూ ఉండాలి. మీటింగ్స్ కూడా జరుగుతూ ఉండాలి. అలాంటి అలాంటి బిజినెస్‌లోకెళ్ళాలి. అలాంటి ఒక బిజినెస్ నేను చెప్పేది మీకు వెస్టేజ్ బిజినెస్. ఓకేనా? సో, దీంట్లో మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి ఎక్కడ కూడా లోటుపాటు ఉండదనమాట. ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. మీకు నాలెడ్జ్ పెంచుతూనే ఉంటారు. మీకు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటారు.
ఓకేనా? ఇది 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసి కంపెనీ షుడ్ బి విజనరీ మేనేజ్మెంట్. ఇందాక చెప్పినాం కదా, చాలా చాలా ఎక్కువ విజనరీ ఉండాలి. ఎంత విజన్ ఉండాలంటే కంపెనీకి 2040లో ఏమైతుంది, ఏం జరగబోతుందో, అప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ ఉండాలో ఆ ప్రోడక్ట్స్ ముందే తెచ్చిపెట్టాలి. ఏదైనా కంపెనీ ఉందా? ఒకసారి మీరు బాగా ఆలోచించండి, మీరు బాగా తెలుసుకో, అంతవరకు సెర్చ్ చేసుకోండి. ఏ కంపెనీలో కూడా 2030లో కావాల్సిన ప్రోడక్ట్ లేదు, కానీ మన బిజినెస్ లో ఉంది. మన బిజినెస్ లో ఉంది. 2030లో కావాల్సిన ప్రోడక్ట్ కూడా మన బిజినెస్ లో ఇప్పటికీ ఉంది. ఇప్పటికి ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా యాక్చువల్గా 2018లో రావాల్సిన ప్రోడక్ట్ 2002లోనే, సార్ 2004లోనే మన కంపెనీ తీసుకొచ్చింది. 2018లో ఇమ్యూనిటీ అని చెప్పేసి, మనం కరోనా టైంలో ఇమ్యూనిటీ కావాలి, మనిషికి ఇమ్యూనిటీ ఉంటే ఎవరికి ప్రాణాపాయం రాదు, ఎవరు చనిపోరని చెప్పేసి ఇమ్యూనిటీ కోసం ఎన్నో తాపత్రయాలు పడ్డాం మనం. చాయ్ పెట్టుకొని, ఇలాచీలు వేసుకొని, లవంగాలు వేసుకొని, దాల్చిన చెక్క వేసుకొని, టాబ్లెట్స్ వేసుకొని, ఇమ్యూనిటీ కోసం ఇంజెక్షన్స్ ఇప్పించుకొని ఎన్నెన్నో చేసినాం. కానీ అలాంటి సమస్య ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి, ఇలాంటి ఒక పెద్ద రోగం ఎప్పుడో వస్తుందని చెప్పేసి 2004లోనే మనకు ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది తీసుకురావడం జరిగింది. 2018లో వచ్చే ఒక ప్రాబ్లం కి 2004లోనే సొల్యూషన్ ఆల్రెడీ మన కంపెనీ వెతుక్కొని విజనరీగా పనిచేస్తుంది. ఆల్రెడీ 2030లో మనకు రావాల్సిన టెక్నాలజీ ఆల్రెడీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మనకు సబ్లింగల్ స్ప్రేస్ కావచ్చు, సిఎండి కావచ్చు, అండ్ దాంతో పాటు మ్యాక్ డ్రైవ్. మ్యాక్ డ్రైవ్ అని చెప్పేసి మనకు బైక్స్ కి, కార్స్ కి ఇంజన్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. అది కూడా ఫ్యూచర్ లో రావాల్సిన టెక్నాలజీ మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. అంటే ఎంత విజన్ తో పనిచేస్తుందో ఆలోచించండి, ఎంత ముందు చూపుతో పనిచేస్తుందో ఆలోచించండి. అలాంటి విజనరీ మేనేజ్ అయి ఉండాలి. ఏదో కంపెనీ అంటే ఉత్త కంపెనీ ఉండొద్దు, ఇట్లాంటివన్నీ ఉండాలి. ఇలాంటి విజనరీ మేనేజ్మెంట్ ఉంటే అది చాలా మంచి కంపెనీ, జెన్యున్ కంపెనీ అర్థం అనమాట. సో మన కంపెనీలో ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఆల్రెడీ 2018లో రావాల్సిన ప్రోడక్ట్ ఆల్రెడీ వచ్చేసింది. 2030లో రావాల్సిన ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ ప్రస్తుతానికి రన్ అవుతూనే ఉంది. మన దాంట్లో సూపర్ గా ముందుకెళ్తుంది. ఎక్కువ సేల్స్ కూడా చేస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది. ఓకేనా? సో ఇది అనమాట. సో తర్వాత 7th పాయింట్ వచ్చేసి దేర్ షుడ్ బి రీపర్చేస్ ఇన్ ద కంపెనీ. ఖచ్చితంగా రీపర్చేస్ స్కీమ్ ఉండాలి. కొన్ని కంపెనీస్ లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నువ్వు ఒక్క 10,000 కట్టు, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక 30,000 కట్టు, మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒకటేసారి అమౌంట్ తీసుకొని ఆ బిజినెస్ చేయమని చెప్తారు. అది చాలా చాలా డేంజర్ బిజినెస్. అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ లో రీపర్చేస్ ఉండాలి. రీపర్చేస్ ఉంటేనే కంపెనీకి సేల్ పోతుంది, దాంట్లో నుంచి షేర్ వస్తుంది. నువ్వు ఎవ్రీ మంత్ కొనాల్సి, ఇంకో రీపర్చేస్ మీన్స్ అంటే ఎప్పుడు నీకు రీపర్చేస్ చేసే ప్రోడక్ట్స్ ఉండాలి. మళ్ళీ దాంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు రీపర్చేస్ కొనలేవు కదా. ఈ మంత్ కొంటే నెక్స్ట్ మంత్ టీవీ కొనగలుగుతావా? ఈ మంత్ రైస్ కుక్కర్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనగలుగుతావా? ఒక ఫ్రిడ్జ్ కొనగలుగుతావా? మరి ఏం కొనగలుగుతాం సార్ అంటే డైలీ డైలీ నీడ్స్ కొనగలుగుతాం కదా. అయిపోతున్న కొద్దికి షాంపూ కొంటావు, అయిపోతున్న కొద్దికి సోప్ కొంటావు, అయిపోతున్న కొద్దికి నువ్వు కుకింగ్ ఆయిల్ కొంటావు. అట్లా అయిపోతున్న ఏవైతే నీకు మళ్ళీ మళ్ళీ వాడాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నాయో, కొనే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ మాత్రమే బిజినెస్ లో ఉండాలి. అవేం ప్రొడక్ట్స్ సార్ అంటే మిషన్స్ కావు. మిషన్స్ బిజినెస్ లో ఉండవు. ఏముంటుంది సార్ అంటే మన దాంట్లో ఎక్కువగా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అట్లా ప్రతి నెల వాడుతూ మళ్ళీ కొనేది, మళ్ళీ రీపర్చేస్ చేసేది, కొనేది, ఇట్లా వాడుతూ అయిపోతున్న ప్రొడక్ట్స్, ఎక్కువ రీపర్చేస్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే ఆ బిజినెస్ లో ఉండాలి. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ రీపర్చేస్ చేయాలి, ఎవ్రీ మంత్ కొనుగోలు చేయాలి. అది రియల్ బిజినెస్. ఎందుకంటే ఒక్కసారి 15,000 కట్టి మళ్ళీ ఇంకోసారి నీకు డబ్బులు రావడం ఎట్లా వస్తాయి సార్? ఈ మంత్ 10,000 కొట్టావు, వేరే బిజినెస్ లో ఈ మంత్ ఒక 10,000 కట్టినావు, 10 నుంచి 15,000 కట్టినావు. 15,000 కట్టిన తర్వాత నీకు ఒక్కసారి డబ్బులు వస్తాయి. మళ్ళీ మంత్ ఎట్లా వస్తాయి నీకు? ఏ విధంగా వస్తాయి? ఒకరిని ముంచితే వస్తాయా? ఒకరిని కింద కట్టిస్తే వస్తాయా? ఈ మంత్ ఒక 5,000 కట్టినావు, నెక్స్ట్ మంత్ ఇంకో 10,000 కట్టినావు, అట్లా కట్టించుకుంటూ పోతూనే ఉంటావా? డబ్బులు కట్టే బిజినెస్ చాలా 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 అంటే అది డేంజరస్ బిజినెస్. అది దాన్ని మనీ పూలింగ్ అంటారు, మనీ స్కీమ్స్ అంటారు వాటిని అన్నిటి కూడా, పిరమిడ్ స్కీమ్స్ అంటారు. సో అట్లా రీపర్చేస్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రం ఉండాలి. ఏది పడితే అది ప్రోడక్ట్ ఉంటే అది బిజినెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ కానీ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పుకొని మోసాలు చేసే బిజినెస్ అన్ని కూడా. కుక్కర్ ఇస్తా, రైస్ కుక్కర్ ఇస్తా, చీరలు ఇస్తా, జాకెట్లు ఇస్తా, ఈ బూట్లు ఇస్తా అనే కంపెనీస్ నమ్మొద్దు. ఏ బిజినెస్ ఉండాలంటే ఓన్లీ నీకు అవసరపడే ప్రోడక్ట్, నువ్వు బ్రతుకున్న రోజులు ఖచ్చితంగా వాడే ప్రోడక్ట్ మాత్రమే ఆ బిజినెస్ లో ఉండాలి. ఆ ప్రోడక్ట్ నుండి ఎవ్రీ మంత్ నువ్వు కొనుగోలు చేయాలి, రీపర్చేస్ చేయాలి. అది మాత్రమే రియల్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫైనల్లీ 8th పాయింట్ వచ్చేసి
వర్క్ విత్ గుడ్ టీమ్ అండ్ పాజిటివ్ అప్లైనర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఈ 8th పాయింట్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు ఖచ్చితంగా పని చేయాలనుకుంటే ఒక మంచి టీంలో పని చేయాలి, మంచి అసోసియేషన్లో ఉండాలి. మంచి టీంలో ఉంటేనే నీకు మంచి బిజినెస్ అనేది వస్తుంది. అండ్ అదే విధంగా మంచి టీంలో ఉండడం కాదు, మంచి అసోసియేషన్లో ఉండడం మాత్రమే కాదు, దాంతో పాటు ఈ రెండిటితో పాటు మంచి గుడ్ అప్లైన్‌తో గూడా నువ్వుండాలి. అప్లైన్‌తో పని జేయాలి. అప్లైన్ అంటే నేను జాయిన్ జేసిన వ్యక్తి గావచ్చు, నీ పైనున్న టాప్ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు కావచ్చు. సో, మంచి టీమ్‌లో ఉండాలి. సారీ, మంచి అసోసియేషన్‌లో ఉండాలి. మంచి టీమ్‌లో ఉండాలి. అదే విధంగా మంచి అప్లైన్‌తో ఉండాలి. పాజిటివ్ అప్లైన్‌తో ఉండాలి. పొద్దున్న లేస్తే నువ్వు గెలవడం కోసమే మాట్లాడాలి. నీ బిజినెస్ కోసం మాట్లాడాలి. నీ ఫ్యామిలీని ఉద్దేశించి నువ్వు మంచి స్థాయికెళ్ళాలి. నిన్ను మోటివ్ జేయాలి. అంతేగాని పొద్దున్న లేవగానే ఇది అయితదంటావారా? అసలు ఇది అయితదా? మనం చేయగలుగుతామా? అసలు మనతో అయితదంటావారా? మనతో కాదులేరా, చూద్దాంలే. ఈరోజు మీటింగ్ వద్దులే, ఎల్లుండి పోదాం. ఈరోజు జూమ్ మీటింగ్ ఏం అటెండ్ కాకు, ఈరోజు సినిమాకి పోదాం. ఇట్లాంటి మాటలు చెప్పేటోళ్ళు గుడ్ అప్లైన్ కాదు. అసలు ఆళ్ళు అప్లైన్సే కాదు. నీ గురించి, నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం తప్పించే వాళ్ళు నీ అప్లైన్స్. అలాంటి ఒక పాజిటివ్ అప్లైన్‌ని చూజ్ చేసుకొని, ఒక మంచి అసోసియేషన్‌లో ఉండి, మంచి టీమ్‌లో ఉన్నప్పుడు నీకు చాలా చాలా మంచి బిజినెస్ ఏర్పడుతది. మంచి టీమ్ వస్తది. మంచి సక్సెస్ కూడా వస్తది. సో, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏందంటే, ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకొని మరి ఏ కంపెనీలో చేయాలి? ఆ కంపెనీ ఏ కంపెనీ అయ్యుండాలి? అంటే అది వెస్టీజ్ కంపెనీ. నేను చూజ్ చేసుకునే కంపెనీ వెస్టీజ్ కంపెనీ. మీ అందరికి చూజ్ చేసే కంపెనీ, మీ అందరికి నేను సజెస్ట్ చేసే కంపెనీ వెస్టీజ్ కంపెనీ. అండ్ దాంతో పాటు మన వెస్టీజ్ కంపెనీ ఓకే సార్. మన వెస్టీజ్ కంపెనీలో ఏ అసోసియేషన్‌లో పని చేయాలి సార్ అంటే ఎన్నో ఉన్నాయి మరి. దాంట్లో ఏ అసోసియేషన్‌లో పని చేయాలంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో పని చేయాలి. ఎందుకంటే నేను దీంట్లో ఎన్నో సంవత్సరాలు కాదు, 19 మంత్స్ నుంచి, అంటే దాదాపు 1½ ఇయర్ నుంచి జర్నీ చేస్తున్నా కాబట్టి దీని గొప్పతనం నాకు తెలుసు. ఈ యొక్క అసోసియేషన్ విలువలు నాకు తెలుసు. కంపెనీ దగ్గర ఎంత వాల్యూస్ ఉన్నాయో, ఎంత ఎథిక్స్ ఉన్నాయో, మన ఒక అసోసియేషన్‌లో ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో కూడా ఎంతో గొప్ప గొప్ప ఆశయాలు గాని, గొప్ప గొప్ప వాల్యూస్ గాని, మంచి మంచి పద్ధతులు దీంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ యొక్క అసోసియేషన్‌ని మీకు సజెస్ట్ చేస్తున్నా. మరి ఆ అసోసియేషన్‌లో ఏ కంపెనీ చాలా సూపర్ ఫాస్ట్‌గా ఉంది సార్? అసలు సారీ, ఏ టీమ్ మీకు చాలా సూపర్ ఫాస్ట్‌గా ఉంది? ఏ టీమ్ చాలా ఎక్సలెంట్‌గా బిజినెస్ చేస్తుందంటే దాంట్లో టీమ్ ఇబ్రహీంపట్నం, దాంట్లో మన బాలం శ్రీనివాస్ సార్ టీమ్. ఇవన్నీ నేను ఎంచుకున్నా కాబట్టి మీకు చెప్తున్నా. వెస్టీజ్ కంపెనీ ఎంచుకున్నా, ఎన్నో మార్కెటింగ్స్ ఉన్నప్పటికి కూడా వెస్టీజ్ కంపెనీకి ఇవన్నీ విషయాలు తెలుసుకొని, చాలా చాలా క్లియర్‌గా తెలుసుకొని వెస్టీజ్ కంపెనీ ఎంచుకున్నా. అదే విధంగా ఆ వెస్టీజ్ కంపెనీలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ వెతుక్కొని పనిచేస్తున్నా. ఆ అసోసియేషన్‌లో టీమ్ ఇబ్రహీంపట్నం అనే టీమ్‌లో బాలం శ్రీనివాస్ అనే ఒక గ్రేట్ లెజెండరీ టీమ్ ఆధ్వర్యంలో నేను పనిచేయడం జరుగుతుంది. సో, చాలా నాకు ఈ విషయంలో చాలా నేను గర్విస్తున్నా. చాలా ప్రౌడ్‌గా చెప్పగలుగుతా. వెస్టీజ్ కంపెనీ ఎంచుకున్నందుకు, బాలం శ్రీనివాస టీమ్‌లో పనిచేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా చెప్తున్నా. సో, ఈరోజు మీకు కూడా నేను సజెస్ట్ చేసే కంపెనీ వెస్టీజ్ కంపెనీ. మీకు సజెస్ట్ చేసే టీమ్ వచ్చేసి మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ బాలం శ్రీనివాస టీమ్. ఈ టీమ్‌లోకి మీ అందరిని మనస్ఫూర్తిగా హార్ట్‌లీ వెల్కమ్ చెప్తున్నా. వెస్టీజ్ కంపెనీ చాలా గొప్పది. దీని గురించి తెలుసుకోండి. మీకు ఇప్పటిదాకా చెప్పింది నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉండాలి, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాంటి కంపెనీ చూజ్ చేసుకోవాలని చెప్పినా, ఇగో ఇలాంటి కంపెనీ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి విషయం కూడా మన బిజినెస్‌లో ఉంది. మన వెస్టీజ్ కంపెనీలో ఉంది. అందుకోసం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు 2016లో గైడ్‌లైన్స్ ఇచ్చారని చెప్పినా కదా! ఆ గైడ్‌లైన్స్‌లో కూడా ఇగో ఇవే విషయాలుంటాయన్నమాట. 2016లో మనకు ఇండియన్ గవర్నమెంట్ మనకు గైడ్‌లైన్స్ ఇచ్చింది. మార్గదర్శకాలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా మన కంపెనీ అలానే ఉంది. ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏందంటే, మీకు ఆ గుడ్ న్యూస్ మీన్స్ చాలా మీకు గ్రేట్ విషయం చెప్పాలంటే 2016లో మనకు గైడ్‌లైన్స్ వచ్చినాయి. ఇలా ఉండాలి కంపెనీ అని చెప్పేసి. ఎన్నో ఫేక్ కంపెనీస్ వస్తున్నాయి. అలా ఉండొద్దు. మీ అందరూ గూడా ఒక అలర్ట్ ఇస్తున్నాము. ఇలా ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంచిది. దాంట్లో చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. అవి గాకుండా ఈ రూట్‌లో ఉండాలి అని చెప్పేసి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చిందనమాట. అయితే ఆ టైంలో ఎన్నో కంపెనీస్ తన ప్లాన్ చేంజ్ చేసుకుంది. వాళ్ళు పెట్టిన ప్లాన్ చేంజ్ చేసుకొని గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మళ్ళీ ఆ ప్లాన్‌ని మళ్ళీ మలుచుకుందనమాట. మళ్ళీ చేంజ్ చేసుకుంది. కానీ వెస్టీజ్ కంపెనీ 2004 నుంచి 2016 కావచ్చు, ఇప్పటి కావచ్చు, అసలు ఏది గూడా
ఆ గవర్నమెంట్ కి విరుద్ధంగా ఎప్పుడు కూడా బిజినెస్ చేయలేదు. 2016లో అసలు 1% కూడా చేంజ్ చేయకుండా ముందుకు వచ్చిన కంపెనీ వెస్టీజ్ కంపెనీ మాత్రమే. ఎందుకంటే దాంట్లో లోటుపాట్లు లేవు కదా. ఏం చైన్ సిస్టమ్ లాంటివి, ఈ చైన్ స్కీమ్స్ లాంటివి, ఈ బైనరీ థీమ్ లాంటివి ఏం లేవు కదా. అందుకోసమే 2016లో కూడా ఎన్నో కంపెనీస్ చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా మన వెస్టేజ్ కంపెనీ ఎలాంటి చేంజెస్ లేకుండా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక గుడ్ వేలో మంచి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉండాలో అదే పద్ధతిలో, అదే సిస్టంలో వెళ్తుంది కాబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే వెస్టీజ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. సో దీంట్లో మీరు జాయిన్ అవ్వడం చాలా ఈజీ, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒక ఐడి, మీకు ఆధార్ కార్డు ద్వారా ఐడి తీసుకోవచ్చు, ఫ్రీగా డబ్బులు కట్టకుండా జాయిన్ అవ్వచ్చు. సో తర్వాత దీంట్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు నచ్చిన అమౌంట్లో తీసుకోండి, ప్రోడక్ట్ వాడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. నీకు కూడా బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, చాలా మంచి స్థాయికి వెళ్ళాలనిపిస్తే మాత్రం మీటింగ్స్కి వచ్చి తెలుసుకొని ఒక మంచి అప్లైని చూస్ చేసుకొని ఆయనతో పాటు ఒక 1 year జర్నీ చేస్తే నీ లైఫ్ చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది. అది 100% గ్యారంటీ. నేను కూడా మీలాగని ఇవన్నీ విషయాలు తెలుసుకొని కంపెనీ చూస్ చేసుకొని బాలం శ్రీనివాస టీంలో పనిచేయడం ద్వారా ఇప్పుడు దాదాపు హైయెస్ట్ ఇన్కమ్ 84,000 తీసుకుంటున్నా. నా టీంలో దాదాపు ఒక 30 మంది కంటే ఒక డబ్బులు ఇప్పిస్తున్నా. చాలా మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది నా టీంలో డబ్బులు తీసుకుంటున్నారు. అట్లా చాలా మంది ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. మరి మీకు కూడా అంత మంచి లైఫ్ కావాలి అంటే మాత్రం ఈ బిజినెస్ పట్టుకోండి, ముందుకు రండి. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనిపిస్తే మీటింగ్స్ వచ్చి తెలుసుకోండి. ఓకేనా? సో ఇది ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్. ఈ 8 పాయింట్స్ ద్వారా మీ అందరు కవర్ చేసిన అనుకుంటున్నా.